రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని మార్చడం దాదాపు ఖరారయ్యింది. ఇదే అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి మండిపల్లి కన్నీటం పరితం కాగా ఆయనను సీఎం చంద్రబాబు ఓదార్చారని సమాచారం. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. మదనపల్లి, తంబళపల్లి, పీలేరు, పొంగునూరు, రాయచోటితో అన్నమయ్య జిల్లా ఉంటుంది. జిల్లా కేంద్రం మదనపల్లి అవుతుందని సమాచారం. మదనపల్లి కేంద్రంగానే అన్నమయ్య జిల్లా కొనసాగించడాన్ని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మంత్రి మండిపల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడకుండా ఆయన సైలెంట్గా కారెక్కి వెళ్లారు. రాయచోటి జిల్లా కేంద్రం మార్పు ఉండదని, అలా జరిగితే రాజీనామా చేస్తానని గతంలో మండిపల్లి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక్క నిమిషం సార్, మండిపల్లి గారు సార్, మంత్రి గారు రండి ఒకసారి. రామప్రసాద్ రెడ్డి గారు సార్, ఏంటి సార్ సార్ చెప్తారు కదా, మళ్ళీ చెప్తారు భావోద్వేగానికి గురైనట్టుగా అర్థం అవుతుంది. సార్ మండిపల్లి గారు సార్, మినిస్టర్ గారు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఒకసారి సార్. సార్ మండిపల్లి గారు సార్, సార్ ఏం సార్, సార్ సార్ ఏం సార్, ఏమన్నా విషయం తీసుకున్నారా సార్? రామప్రసాద్ రెడ్డి గారు సార్ 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 ఏం సార్ ఏంటి సార్ మళ్ళీ మాట్లాడారు సార్ రామప్రసాద్ రెడ్డి గారు.